జలధార, జలహారతి పనులపై అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారని, ఇది ఏమాత్రం మంచి పద్ధతి కాదని మార్కాపురం కలెక్టర్ ఎం. విజయ సునీత అధికారులను హెచ్చరించారు. కనిగిరిలో జలహారతి పనుల పురోగతిపై అధికారులు, ప్రజలతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. కనిగిరిలోని 6 మండలాల్లో ఉన్న 134 చెరువుల్లో చేపట్టాల్సిన పనులపై వెంటనే నివేదిక ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. ఇటీవల ప్రభుత్వం జిల్లాలో 5 మండలాలను తీవ్ర కరువు మండలాలుగా ప్రకటించగా వాటిలో 4 మండలాలు కనిగిరిలోనే ఉన్నాయని తెలిపారు. ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని చెరువుల్లోని చిల్లకంప, పూడికతీత పనులపై ఎంపీడీఓలు, జీవీజీరాంజీ పథకం సిబ్బంది సమన్వయంతో ముందుకు సాగాలన్నారు. త్వరితగతిన పనులు చేపట్టి పూర్తి చేస్తే వచ్చే వర్షాకాలంలో చెరువులు నీటితో కలకల్లాడుతాయన్నారు. క్షేత్రస్థాయిలో ప్రతి ఉద్యోగి ఈ కార్యక్రమంలో పాల్గొనాలని కలెక్టర్ ఆదేశించారు. జీవీజీరాంజీ, సిఎస్ఆర్ ఫండ్స్ దాతల సహకారంతో ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకువెళ్లాల్సిన ఆవశ్యకతను వివరించారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి, జాయింట్ కలెక్టర్ పి. శ్రీనివాసులు, కనిగిరి ఇన్ఛార్జి ఆర్డీఓ శివరామరెడ్డి, ఇతర అధికారులు పాల్గొన్నారు.